అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గంలోని నారప్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలో సిపిఐ బృందం ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానకు రైతులు తమ పంటలను తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల తోటల రైతులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వెంకటాంపల్లి గ్రామంలోని రచ్చకట్ట వద్ద రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కనీసం ఏదో కొందన్న చెప్తే కానీ ఇప్పుడు అంత పెట్టుబడులు లాస్ అయిపోయినప్పుడు చేద్దాము. ఇక్కడ కాదు, అన్ని పార్టీలు అన్ని రైతు సంఘాలు కలుపుకొని ఒక పెద్ద ఇది చేద్దామని అనుకుంటాను. నేను మిగతా పార్టీలతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఒక పార్టీ చేసేదానికి ఇతను మూర్ఖశిఖామని భయపడు మూర్ఖుని దున్నపోతుని కొట్టాలంటే సుమారుగా అందరూ కలిసి చేస్తేనే అవుతుంది. అందరు కలుపుకొని చేద్దాం. రైతులందరూ కూడా తీవ్రంగా బాధలు, ఇబ్బందులు, కష్టాలు, పంట నష్టాలు ఇవాళ అనేక బాధల్లో ఉన్నారు. మరి ఇక్కడ నార్పల మండల వెంకటాంపల్లి గ్రామంలో మార్చి 18వ తేదీ నాడు వడగళ్ల వాన, ఎన్నడూ చూడని పద్ధతిలో వడగళ్ల వాన కురిసింది. దాని పర్యవసానంగా మొత్తం రైతులందరూ కూడా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏవైతే పంటలు పెట్టారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయారు. అదేవిధంగా మొత్తం ఆ రోజు పడిన వడగళ్ల వానకి ఇతర ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇంత తీవ్రంగా బాధలు పడుతున్న తరుణంలో ఆ రోజు ఎవరు కూడా స్పందించకపోతే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డెక్కి ధర్నాలకి రాస్తారోకోలు చేపట్టిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు చూసిపోయారు. తర్వాత ఎలాంటి సహాయము ఈనాటి వరకు అందలేదు. సగం అయిపోయినా సరే ఏమాత్రం కూడా పట్టించుకోవడంలే. అదేవిధంగా మొన్న అకాల వర్షాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది ఎకరాల్లో ధాన్యం పంట, మొక్కజొన్న, పసుపు, ఇతర పంటలన్నీ కూడా నష్టపోయారు. ఉద్యాన పంటలన్నీ కూడా నష్టపోయారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏం పోయే కాలం వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఏ ఊరికి పోడు, ఎక్కడ రైతులతో కూర్చొని మాట్లాడు, పంట పొలాలు పరిశీలన చేయడు. కాబట్టి ఏమంటే గతంలో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు పంట నష్టపోయినా గ్రామాలకు పోవడం, రైతులతో మాట్లాడడం, పంట పొలాలు పరిశీలించడం, ఆ తర్వాత సహాయం ప్రకటించడం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఏం పోయే కాలమో కానీ ఈయన అసలు పొలాలకే పోడు, రైతులను మాట్లాడు. తర్వాత నువ్వు బటన్ నొక్కుతానంటున్నావు, ఈ రోజు కూడా ఎవరికో నొక్కుతాన్నావు. నువ్వు రైతుల కోసం ఎందుకు నీ బటన్ పనిచేయదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ లక్షలాది రూపాయలు పెట్టుబడులు నష్టపోయి వాళ్ళ అప్పుల పాలయ్యి అలో లక్ష్మణ అని బతుకుతా ఉన్న వాళ్ళు, అందులో లక్షలాది మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా మరింత ఎక్కువ నష్టపోయారు. మాట్లాడడం లేదు, చాలా బాధాకరము. పైగా రెండోది ఏమంటే రైతులకి వాళ్ళ మోసం జరుగుతూ ఉంది. వాళ్ళకేమన్నాడు, మీరెవరు ఇన్సూరెన్స్ కట్టనక్కర్లా, ప్రీమియం నేనే కడతానన్నావు. ఇప్పుడు నువ్వు కట్టినావో లేదో తెలియదు. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల్లో పంట పెట్టారు, అందులో ఏ ఏ పంటలు పెట్టారు, దానికి బీమా ఏమైంది, అది రైతు కట్టలేదు, నువ్వు కడతానన్నావు కదా, నువ్వు కట్టావా లేదా కూడా తెలియదు. ఇన్సూరెన్స్ ఏమొస్తుందో కూడా ఇంతవరకు తెలియదు. అందరు కూడా అయోమయంలో పడేశావు.